అమరావతి రాజధాని అన్నటువంటి అంశం మీదన చట్టబద్ధమైన ప్రొసీజర్ జరగలేదు. మొదట్లో రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేస్తే అప్పట్లో ఆ తర్వాతన జగన్ వచ్చిన తర్వాత 3 రాజధాని అంటే అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత ఈ రోజు వరకు రాలేదు. అది నేను అనేక సార్లు ప్రస్తావించా. ఆ సందర్భంలో కాదు చట్టబద్ధత వచ్చిందంటూ కొంతమంది ఏయోయో విచిత్రమైనటువంటి గెజిట్ నోటిఫికేషన్స్ పెట్టినటువంటిది కూడా ఉంది. ముందు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. జగన్ టైంలో అమరావతి రాజధాని అని కాకుండా 3 రాజధానులను తీర్మానం చేయడం, మళ్ళీ దాన్ని ఎబేయన్స్లో పెట్టడం, దాంతో అంటే అది ఆపేసేయడం, ఆ జీవోని రద్దు చేయడంతో 3 రాజధాని లేదు, రాజధాని లేదు. వాస్తవంగా విభజన చట్టం ప్రకారం రాజధానిగా మనది హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ రాజధాని ముగిశాక మనం కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు టు బీ క్యాపిటల్ తీర్మానం చేయాలి. అది చెయ్యలేదు. దానివల్ల అక్కడ ఆగిపోయి ఉన్నది. జూన్ 2, 2024తో మనకి హైదరాబాద్ రాజధాని పదవీకాలం ముగిసే సమయానికి మన రాజధానిగా దాని టైం ముగిసే సమయానికి మనం కొత్త రాజధాని పెట్టుకోవాలి. మనం చేసుకోలేదు. ఇప్పటికీ 22 నెలలైంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు ఫస్ట్ టర్మో కాదు, అప్పుడు రాజధాని హైదరాబాద్. మనకి రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడు ఈ 22 నెలల్లో లేదు. వెలగపూడి వేరు, తాడేపల్లి వేరు, ఉండవల్లి వేరు, తాళాయిపాలెం వెళ్ళిట ఏ ఊరికి ఆ ఊరే సపరేటు. అట్లాగా దాంట్లో రాజధాని ఎట్లా లెక్కలోకి వస్తుంది? అట్లాంటప్పుడు ఇప్పుడు రాజధాని అనేది పెట్టాలి. అయితే ఇదిగో త్వరలో చట్టబద్ధత వచ్చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో చట్టం వచ్చేస్తుంది అని 3 సెషన్స్ నుండి చెప్పుకుంటూ వచ్చారు. నేను అప్పుడే చెప్పా, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అసెంబ్లీ తీర్మానం చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ద్వారా ముందు అధికారులతో ఒక లెక్క తయారు చేయించి ఏ ఊరు నుంచి ఏ ఊరు దాకా జ్యూరిస్డిక్షన్స్ ఇవ్వాలి, ఆ బౌండరీస్ ఇవ్వాలి. అవి దాంతో కూడినటువంటి చట్టాన్ని కేంద్రానికి పంపిస్తే అప్పుడు ఆమోదిస్తుంది. కానీ అమరావతి రాజధాని పోండి అని చెప్పడానికి కుదరదు అని ప్రస్తావించారు. ఇప్పుడు అదే జరిగింది. ఈ సెషన్లో అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఈ నెల 28న అసెంబ్లీ అత్యవసర సమావేశం జరుగుతుంది. అందులో అమరావతి రాజధాని గురించి తీర్మానం చేయబోతున్నారు. దాంట్లో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమేంటి అన్నటువంటిది తీర్మానం రాబోతుంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్ర కేబినెట్ దాని మీద తీర్మానించాక అప్పుడు పార్లమెంట్లో పెడతారు. అప్పుడు విభజన చట్ట సవరణ చేస్తారు. అది జరిగేది. లేదా ఈ తీర్మానంతోనే ఇదే రాజధానిగా ఫైనల్ అనేటటువంటిదైనా జరగాలి. కేంద్రం ఇంకా ఇన్వాల్వ్ కాకుండా ఏం జరుగుతుందో చూడాలి.